శ్రీరామ జయం. ఓం నమో వెంకటేశాయ. శ్రావణ మాసం అనగానే శనివారాలు చాలా ప్రత్యేకమైనవి. శ్రావణ మాసంలోని శనివారాలలో శ్రావణ శనివార వ్రతం అనే ఒకానొక అరుదైన వ్రతం, అపురూపమైన వ్రతం వ్రత చూడామణి అనే గ్రంథంలో చెప్పబడి ఉంది. మాసానికి సంబంధించిన వ్రతాలలో శ్రావణ మాస వ్రతాలలో శనివార వ్రతంగా ఈ శ్రావణ శనివార వ్రతం సుప్రసిద్ధం. వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి, కార్తికేయుడు ఈ రూపాలలో కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, అలాగే కృతయుగం ఈ రూపాలలో 4 రూపాలలో కలి నుంచి వెనక వరకు ఆ స్వామిని సుబ్రహ్మణ్య రూపంగా ఆరాధించాలి అని ఈ వ్రతకథ తెలియజేస్తుంది. శ్రావణ శనివార వ్రతకథలో ప్రత్యేకం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సుబ్రహ్మణ్య స్వామివారిగా ఆరాధించాలి. శ్రీ వెంకటేశ్వర దీపారాధనలో శ్రీశైలం ఆ సర్పానికి తోక వంటిది కాగా తిరుమల పడగల రూపంలో దర్శనమిస్తుంది. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రిముక్షాం అనేటటువంటి సుప్రభాత సేవలో సుప్రసిద్ధమైన శ్లోకాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, శ్రీ అంటే కూడా సర్ప సంబంధితమైన జ్ఞానమే కదా, విషస్వరూపమే కదా. అలాంటి కాలానికి ప్రతీకాత్మకంగా ఉండే ఆ స్వామిని, తిరువేంకటనాథుడిని సర్పములను భుజములకు, ఉదరమునకు ఆభరణములుగా ధరించేటటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వాడిని శ్రావణ మాసంలోని శనివారాలలో వ్రతం రూపంలో పూజించాలి. శ్రావణ శనివార వ్రతం అనే ఈ వ్రతం వ్రత చూడామణిలో చెప్పబడిన విధానంగా అనుసరించేటటువంటి పక్షంలో స్వామివారికి ప్రీతికరంగా దీపారాధన చేయాలి. స్వామివారికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి సేవ దీపసేవ. పూర్వం తిరుమలలో ప్రధాన దేవాలయంగా ఉండేటటువంటి విభాగ స్వరూపానికి ఎదరగా దీపోత్సవం నిర్వహించేటటువంటి ప్రత్యేక పరిస్థితుల కోసమని 1000 కాళ్ల మంటపం కానీ, దీపసేవ కోసం మంటపం కానీ పూర్వం ఉండేవి. నేటికి అవి ఆలయానికి బహుదూరంగా కొత్తవిగా నిర్మించి ఉన్నారు. ఈ క్షేత్రంలో ప్రత్యేకంగా శ్రావణ మాసంలోని శనివారాలలో దీపసేవ సుప్రసిద్ధం. వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన అంటే మక్కువ. బియ్యం పిండి, ఆవు పాలు, బెల్లము, ఆవు నెయ్యి ఈ 4ంటిని చక్కగా కలిపి ముద్దవల చేసి ఆ ముద్దతో ప్రమిద సిద్ధం చేసుకొని అందులో దూదితో 2 నిలువు వత్తులు సిద్ధం చేసి 2 నిలువు వత్తులను ఆ ప్రమిదలో ఉంచి కరిగించిన నెయ్యి పోసి ఈ దీపాలను వెలిగించే మరొక దీపంతో వెలిగించాలి. ఈ 2 దీపాలలో ఒక దీపం వెంకటేశ్వర స్వామి, 2వ దీపం మనకు ప్రతీక. దేవుడు, జీవుడు ఈ రెండింటినీ పక్కపక్కన ఉంచి వెలిగించాలి. జీవాత్మను పరమాత్మలో లీనం చేయడమే ఈ దీపారాధనలో అంతరార్థం. దీపం వెలిగినంతసేపు, వెంకటేశ్వర దీపం వెలిగినంతసేపు పాటించవలసిన ప్రధాన నియమాలలో మొదటిది మౌనవ్రతం పాటించాలి. ఎట్టి పరిస్థితులలో కూడా మాట్లాడకూడదు. 2వది దీపం వెలిగినంతసేపు ఇంటిలో నుంచి బయటకు వెళ్ళరాదు. 3వది ఆ దీపం వెలిగినంతసేపు శుభ్ర వస్త్రాలను ధరించి యథాశక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామావళిని స్తోత్రం చేస్తూ ఉండాలి. నారాయణాయ నమః, నరాయ నమః, శౌరయే నమః, జనార్దనాయ నమః, జ్ఞానపంజరాయ నమః, శ్రీవల్లభాయ నమః, జగన్నాథాయ నమః, చతుర్మూర్తయే నమః. మహిళలు నామావళిని ఉచ్చరించే సమయంలో ప్రణవం ఓం జతపరచరాదు అంటుంది శాస్త్రం. మన అభీష్టం కొద్దీ, జ్ఞానం కొద్దీ యథాశక్తి సేవించుకునే క్రమంలో స్వామివారి నామావళిని వినే ప్రయత్నం చేయాలి, ఉచ్చరించే ప్రయత్నం చేయాలి, జపం చేసే ప్రయత్నం చేయాలి. స్వామి సన్నిధానాన్నే కోరుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఆ దీపం ఇక 7 కొండలకు చేరే విధంగా మారుతూ ఉంటుందో ఆ చివరి క్షణంలో ఆ ప్రమిదనే స్వామికి నివేదనగా సమర్పించి తదుపరి ఆ ప్రమిదకై వినియోగించిన ఈ పదార్థాన్నే అందరికీ ప్రసాదంగా వితరణ చెయ్యాలి. ఇది వ్రత చూడామణి అనే గ్రంథాన్ని అనుసరించి శ్రావణ శనివార వ్రతాన్ని
పాటించేటటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన సంప్రదాయజ్ఞులు చెప్పిన విధానం, సంప్రదాయాన్ని పాటిద్దాం, దీపారాధన చేద్దాం, స్వామి సేవకై మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. ఓం నమో వెంకటేశాయ.